అమ్మాయిని పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరు ఏ విధంగా చెబితే. నారాయణ నారాయణ. భ్రాతాశ్రీ, మీకివే మా కృతజ్ఞతలు. తమరి ఆధ్వర్యంలో అతిథులకిచ్చిన మర్యాద మన్ననలు అన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఈ 3 రోజులు ఎలా గడిచిపోయాయో తెలియలేదు మాకు. ధన్యవాదాలు. అవును, ఈ 3 రోజులు 3 క్షణాలుగా గడిచిపోయాయి. దక్షరాజా, ఎంత మనోహరుడో మీ జామాత శివుడు, అంత అద్భుతంగానూ ఉన్నాయి మీ అతిథి సత్కారాలు. నిజం జగదీశ్వర, తమరు చెప్పింది అక్షరాలా నిజం. ఇంతకీ మీ ఉద్దేశం ఏమిటి ప్రభు? ఉద్దేశమా? నాకు అర్థం కాలేదు దేవర్షి. అదే, దక్ష ప్రజాపతి ఆతిథ్యాన్ని ఇంకొన్ని రోజులు స్వీకరిస్తే ఎలా ఉంటుందంటారు? నారదా, నువ్వు దక్ష ప్రజాపతికి సోదరుడివి కనుక ఇటువైపున ఉంటావు, పైగా శివుని పక్షాన మగ పెళ్లివారి వైపు ఉంటావు. కానీ ఏ మగ పెళ్లివారు కూడా 3 రోజుల కంటే ఎక్కువ వియ్యాలవారి ఇంట్లో ఉండటం మర్యాద అనిపించుకోదు. మనం ఇప్పుడే బ్రహ్మదేవునికి విన్నవించుకుందాం, మగ పెళ్లి వారికి వీడ్కోలు ఏర్పాట్లు చేయమని. నడు నారదా. బ్రహ్మదేవా, మా విన్నపం ఏమిటంటే, సతికి పితామహులు కాబట్టి మీ అమ్మాయిని తమ జామాత శివునితోటి పంపాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీహరి, తమ విన్నపానికి ముందుగానే ఆ ఏర్పాట్లు చేయమని ఆదేశించాం. పుత్రాదాక్ష, ఇక ఏమాత్రం జాప్యం చేయకుండా త్వరపడాలి. పితృదేవ, అమ్మాయిని అత్తగారింటికి పంపే ఏర్పాట్లన్నీ అయిపోయాయి. అయినా కూడా నేను వెళ్ళి చూసొస్తా. శ్రీహరి, సతీశివుల ఈ దాంపత్యం యుగ యుగాలకు సర్వోత్తమమై ఉంటుంది. పుత్రి సతీ, నేడు నువ్వు పుట్టింటిని వీడి శాశ్వతంగా మెట్టింటికి వెడుతున్నావు. కైలాసానికేగి ఏ విధంగా జీవితాన్ని గడుపుతావో ఆలోచిస్తూ ఉంటే నా మనసు కన్న తండ్రిని కాబట్టి బెంగగా ఉంటుంది. పితృదేవా, తమకు నా సుఖాన్ని గురించి ఎప్పటికీ బెంగ వద్దు. పతిదేవునితో నా జీవితం మీకు కాస్త కష్టంగా తోచినా మీ కూతురికి సుఖంగానే ఉంటుంది. పుత్రి పుత్రి సతీ, నువ్వు సుఖంగా ఉంటేనే నాకు సంతోషంగా ఉంటుంది. నీ ప్రేమానురాగాలతో నీ పతిదేవుని జీవితాన్ని మంగళప్రదం చెయ్యమ్మా. నడమ్మా, నడు. నీకు వీడ్కోలు చెప్పడానికి అందరూ నీ కోసం వేచి ఉన్నారు. మహారాజా, తమరు బయలుదేరండి. సతిని నేను తీసుకొస్తాను. సౌభాగ్యవతి భవ. సోదరి, నీ మనోవాంఛ ఫలించినందుకు మాకు ఆనందంగానే ఉంది. కానీ నీ వియోగం దుఃఖాన్ని తెస్తోంది. కైలాసానికి వెళ్ళి మమ్మల్ని మర్చిపోగా. రోహిణి, రోహిణి, మీరంతా సదా నా మనసులోనే ఉంటారు. నువ్వు లేకుండా ఈ అంతఃపురం వెలువెలిపోతుంది. కుమారి పుండిపతిని బుధి
మాతా సతీదేవికి భగవాన్ శివశంకరునికి మాతా సతీదేవికి భగవాన్ శివశంకరునికి మాతా సతీదేవికి భగవాన్ శివశంకరునికి మాతా సతీ తమకిదే కైలాసంలోనికి స్వాగతం. మంగళ కార్యం నిర్విఘ్నంగా సంపూర్ణమైంది. ఇప్పుడు మాకు ఆజ్ఞనివ్వు శంకర. బ్రహ్మదేవ, నీ ఇచ్ఛానుసారంగా నేను గృహస్థాశ్రమాన్ని స్వీకరించవలసి వచ్చింది. ఇప్పుడు ప్రసన్నమేనా? మహేశ్వర, నీవు ఈ విధంగా చేసి జగత్తులో పతిపత్నులకు ఆదర్శంగా నిలవటం ఈ సమస్త సృష్టి కోసం నరనారి అనుబంధాల గౌరవం కోసం అత్యవసరమైనది. శ్రీహరి విష్ణు, భూత వర్తమాన భవిష్యత్తులు అన్నీ నిశ్చితమే. గడిచినది, గడుస్తున్నది, గడువబోతున్నది అన్నిటా జగత్ కళ్యాణమే ముఖ్యాంశం. పితృదేవులైన శ్రీ బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం దక్ష ప్రజాపతి తన పుత్రిక సతి వివాహం శివునితో జరిపించి సంపన్నం చేశాడు. కానీ ఆయన మనస్సు సతి భవిష్యత్తు గురించి చింతిస్తుండేది. కోమలాంగి పుత్రిక సతి అప్రియ వేషధారి శివుని జంట గురించి ఆలోచించి దక్షుడు అనేక పర్యాయాలు విచారిస్తుండేవాడు. నా ప్రియపుత్రి సతి వివాహం చేసుకుని కైలాసానికి వెళ్ళిపోయింది. కానీ అక్కడ సుఖంగా ఉంటుందా? ఈ రాజప్రాసాదంలో లభించే సుఖం తనకి అక్కడ ఎలా లభిస్తుంది? ఎలా లభిస్తుంది? ఎలా లభిస్తుంది? నారాయణ నారాయణ. ప్రణామం మహారాజా. ప్రణామం దేవరిషి. మీ రాకలోని ఆంతర్యం? బలా తమరి కుశలం కనుక్కుందామనే వచ్చాను. ఏమైంది అగ్రజ? మీరేదో చింతాక్రాంతులైనట్టున్నారు. చింతయా? దేవర్షి, చింతించడానికి మాకు కారణమే లేదు. మహారాజా, ఏ తండ్రికైనా తన ఇష్టానికి విరుద్ధంగా తన పుత్రిక వివాహాన్ని జరిపించినప్పుడు అతను చింతించడం సహజమే కదా మరి. అయితే మీరు మాత్రం నిశ్చింతగా ఉండండి. తమ పుత్రిక సతి వివాహానంతరం హిమాలయాల్ని చేరుకున్నాక అక్కడ నలుదిశల ఆనందమే ఆనందం వ్యాపించింది. ఏమగ్రజ, నేను చెప్పింది విశ్వసించలేకపోతున్నారా? కాదు దేవరిషి, మీ మాట మీద అపనమ్మకం అనే ప్రశ్నే రాదు. అయితే తమ మోముపైన ఈ విషాద ఛాయలు ఎందుకు చెప్పండి? దేవర్షి, ఒకవేళ మీరు చెప్పింది నిజమేనని అనుకున్నా, నా ఆలోచన ఏమిటంటే ఈ ఆనందం ఎంతకాలం ఉంటుందని. నారాయణ నారాయణ, తమరి అభిప్రాయం నా బుర్రకెక్కలేదు. దేవర్షి, వివాహానంతరం కొన్నాళ్లు మా సతి విభూతి పూసుకునే బైరాగి భర్తతో ఆనందంగానే ఉండొచ్చుగాక. మరైతే ఆ కైలాసంలో వచ్చే హిమపాతం తన మీద పడుతూ ఉంటే అప్పుడు ఈ రాజభవనంలోని సుఖాల్ని స్మరించుకుంటూ ఉంటుంది. అప్పుడు అప్పుడు పశ్చాత్తాపడుతుంది. ఇంతేగా చెప్పేది మీరు మహారాజా. ఇది తమరి భ్రమ. అలా కానే కాదు, అసంభవం. సతికి శివునితో జన్మజన్మల సంబంధం ఉంది. శివుడు ఉండగా సతికి పశ్చాత్తాపం ఉండనే ఉండదు. ఆమె జీవితం ఏ రోజుకు ఆ రోజు సుఖమయం అవుతూనే ఉంటుంది. సతీ శివుల కలయికతో ఆనందం వెళ్లి విరుస్తుంది. నారాయణ నారాయణ, ఇందులో నా అపరాధమే ఉంది సోదరా? తమరు ఉగ్గురులై చూస్తున్నారు. ఆ శివుడు నీకేమైనా నూరు పోసి పంపాడా నా దగ్గరికి? నారాయణ నారాయణ, శివుని గురించి ఇలాంటి అవమానకరమైన మాటలు వినలేకపోతున్నాను సోదరా. నేను స్వయంగా నా ఇష్టం కొద్దీ ఇక్కడికి వచ్చాను, తమకి ఆ శుభ సందేశం విన్నవించాలని. ఇక నాకు సెలవు. నారాయణ నారాయణ. ఈ మాత్రానికే ఇంత కోపమా దేవరిషి? నేనైతే మీ శివుని గురించి ఏమీ అనలేదే. నిజంగా అనాల్సి ఉంటే ఏమైనా అని ఉండేవాణ్ణి. నారాయణ నారాయణ, తమరు ఏమైనా అనగలరు, కానీ నేను మాత్రం వినదలుచుకోలేదు. భగవంతుడైన ఆ శివుడు తమను కరుణించుగాక. నారాయణ నారాయణ.
ఆ